హాయ్ అండి. నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే జొన్న పొంగల్ అనమాట. జొన్న పొంగలి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మిలెట్స్ అంటేనే చాలా మంది తినరు కదా, అమ్మో మిలెట్స్ టేస్ట్ ఉండదేమో అనుకుంటారు కదా. అస్సలు కానే కాదండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా జొన్న పొంగల్ ట్రై చేయండి. ఎప్పుడు మీరు ఇదే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా లైట్గా అనిపిస్తుంది తీసుకుంటే కనుక. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ జొన్న పొంగల్ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు దాకా జొన్న రవ్వ తీసుకున్నాను. ఈ జొన్న రవ్వ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను జొన్నల నుంచి. మీకు రెసిపీ కావాలంటే అడగండి, పోస్ట్ చేస్తాను. ఈ జొన్న రవ్వని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి వాటర్ అనేది ఎంత డర్టీగా ఉన్నాయో. సో అందుకని చెప్పి మనం ఒక 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాటర్ వేసుకొని క్లీన్గా వాష్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది ఎలాంటి డర్టీగా కానీ లేదా ఎలాంటి మురికిగా కానీ కనిపించకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా చక్కగా క్లీన్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా కూడా చక్కగా నానపెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మిల్లెట్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ అవి నైట్ అంతా నానపెట్టుకోవాలి. అప్పుడే మనకి డైజెషన్కి బాగుంటుందన్నమాట. డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో తప్పకుండా నైట్ అంతా ఓవర్ నైట్ వదిలేసేయండి. ఓవర్ నైట్ వదిలేసి నానపెట్టేసుకోవాలి. ఈ రెసిపీ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పెసరపప్పు కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పెసరపప్పు త్వరగానే నానిపోతాయి కదా. సో అందుకని పెసరపప్పు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలు అనేవి మీకు టైం లేకుండా ఓవర్ నైట్ నానబెట్టలేము అనుకుంటే కనీసం 5 అవర్స్ అన్న అట్లీస్ట్ పెట్టుకోండి. అప్పుడే మనకి ఏ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో చూడండి నేను ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ నానపెట్టుకుంటే జొన్న రవ్వ కూడా చక్కగా మెత్తగా నానిపోయింది. అలాగే పెసరపప్పు కూడా త్వరగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మరొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసేసుకోవాలి. అందులోకి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు జొన్న రవ్వకి 5 కప్పుల దాకా వాటర్ అనేది మనం ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. 1:5 రేషియోలో తీసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి కొలుచుకోవచ్చు. నేనైతే ఒక కప్కి సరిపడా క్వాంటిటీస్ని చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్న జొన్న రవ్వ అలాగే పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని వీటిల్ని కొంచెం మరిగించుకోవాలి. ఇవి కొంచెం ఇలా మరుగుతున్న టైంలో కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ని రానించుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెత్తగా జొన్న రవ్వ అలాగే పెసరపప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి. కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఉంటుంది. మీకు గట్టిగా కనుక ఉంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోండి సరిపోతుంది. నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు గట్టిగా అయితే ఉండదు. నేను చూపించిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ జొన్న పొంగల్ని సిమ్లో పెట్టేసుకొని మరొక పొయ్యి మీద స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులోకి గీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. మీరు ఆయిల్తో అయినా తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే గీతో జొన్న పొంగల్కి తాలింపు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుముని ఒక 1 టేబుల్ స్పూన్ అలాగే 1 లేదా 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇక్కడ మీరు కారానికి తగ్గట్టు మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే నా కారానికి తగ్గట్టు చెప్తున్నాను. మైల్డ్ కారంగా ఉంటుంది, మరీ ఎక్కువ స్పైసీగా అయితే ఉండదన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీస్ అయితే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఈ తాలింపుని మనం ఉడికించుకుంటున్న జొన్న పొంగల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. జొన్న పొంగల్లో వేసేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక 1/2 మినిట్ కుక్ చేయండి సరిపోతుంది. తాలింపులో మొత్తం
మనకి అబ్జర్వ్ చేసుకుంటుందనమాట జొన్న పొంగల్ అనేది. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి. మరీ ఎక్కువసేపు తాలింపు వేసినాక ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది. చల్లారే కొందికి ఈ జొన్న పొంగల్ అనేది చక్కగా ఇలా వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పులను వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదా సాంబార్తో అయినా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ జొన్న పొంగల్ అనేది వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. చల్లారే కొద్దికి మనకు అంత తినాలనిపించదు అనమాట. తప్పకుండా ఈ వెయిట్ లాస్ రెసిపీని, హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బై ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.